తమిళ హీరో సూర్యకు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ కొట్టలేక తెగ సతమతమైపోతున్నాడు. మరి ఓటీటీలలో అలరించి థియేటర్లో మెప్పించలేకపోయిన సూర్య రెట్రోతో అయినా ఆ కలని నెరవేర్చుకున్నాడా? వరుస ఫ్లాప్లకి ఈ సినిమా అయినా అడ్డుకట్ట వేసిందా? లెట్స్ వాచ్. కంగువా ఇచ్చిన షాక్తో కంగుతిన్న సూర్య ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో చేసిన చిత్రమే రెట్రో. దాదాపు దశాబ్ద కాలంగా థియేట్రికల్ హిట్ లేని సూర్య ఈసారైనా రెట్రోతో సత్తా చాటాడో లేదో ఇప్పుడు చూద్దాం. కథలోకి వెళితే గ్యాంగ్ స్టార్ గా ఉన్న సూర్య తను మారిపోదామని అనుకుంటూనే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మళ్లీ గ్యాంగ్ స్టార్ గా మారాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ చంపడం చావడం అనేది తనను వదిలి వెళ్లిపోవడం లేదని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోతాడు. ఎవరైతే తన మీదకి వస్తున్నారో వాళ్లని ఏదో ఒకటి చేయాలని అనుకుంటాడు. మరి ఈ క్రమంలో సూర్య తన శత్రువులను చంపాడా లేదా అన్నదే కథ. డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కానీ కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు. ఎందుకంటే నెరేషన్ అక్కడక్కడ స్లోగా సాగుతుంది. అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా అయితే కనిపించవు. మొత్తానికైతే యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు ఇంతకు ముందు చేసిన జిగర్ తాండా, పేట, మహాన్ లాంటి సినిమాలు గుర్తింపునే తీసుకొచ్చాయి. దర్శకుడిగా చాలా సందర్భాల్లో తనను తాను ప్రూవ్ చేసుకున్న కార్తిక్ సుబ్బరాజు రైటర్ గా కూడా మరోసారి తన సత్తా చాటుకునే ప్రయత్నం చేశాడని చెప్పాలి. ఇక సూర్య ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నింటిలో ఇదొక డిఫరెంట్ క్యారెక్టర్ గా నిలిచిపోతుందని చెప్పొచ్చు. పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్ కూడా ఈ సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ఇక ప్రకాష్ రాజ్ కూడా చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. అలాగే మలయాళం నటుడు జోర్జ్ జార్జ్ విలన్ పాత్రలో బాగా ఒదిగిపోయి నటించాడు. ఇక ఈ సినిమాకి టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్, శ్రేయస్ కృష్ణ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. అయితే సూర్య తన నటనతో ఆకట్టుకున్నప్పటికీ కార్తిక్ స్లో నెరేషన్ సినిమాకి ఏ మాత్రం వసూళ్లు కురిపిస్తుందా అన్నది ప్రశ్నార్థకరమే. For more videos like this, subscribe Big TV channel.